చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఈరోజు నాతో పాటు ఉన్న పర్సన్ మాత్రం చాలా స్పెషల్. 2 ఫిలిమ్స్, ఒకటి వచ్చేసి ప్రశాంత్ నీల్ గారు, ఇంకొకటి వచ్చేసి రాజమౌళి గారు. ఓకే, ఈ 2 ఫిలిమ్స్ లో మీరు మెయిన్ లీడ్. ఇద్దరు ఫేవరెట్స్. అప్పుడు మీరు ఎలా ఆలోచిస్తారు? ఒకరికి డేట్ ఇచ్చి ఇంకొకరిని అడుక్కుంటా. ఫస్ట్ డేట్ ఎవరికి ఇస్తారు, సెకండ్ ఎవరిని అడుక్కుంటారు? ఎన్టీఆర్ గారు, నెక్స్ట్ డార్లింగ్ గారు, ప్రభాస్ గారికి అడుక్కుంటా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. లవ్ అంటే ఇంటర్. ఒక మెయిల్ పర్సన్ లో ఒక రొమాంటిక్ థింగ్ ఉంది అనేది మీరు చూడాలంటే అబ్బాయిల్లో ఏం చూస్తారు? హెయిర్. అబ్బాయి హెయిర్ చూస్తే రొమాంటిక్ ఫీల్ వస్తుంది. రివీల్ చేయాలి అంటే మీలో ఎవ్వరికి తెలియని ఒక సీక్రెట్ ని రివీల్ చేయాలి ఇప్పుడు. నేను స్లేట్ పెన్సిల్ తింటా. గెట్ లాస్ట్. యాంకర్ ని లైవ్ లో గెట్ లాస్ట్ అంటున్నా. రాయల్ గా ఉన్న పర్సన్ వచ్చి ప్రపోజ్ చేస్తే రెడీ టు యాక్సెప్ట్? ఐఎమ్ వెయిటింగ్. గ్రీన్ సిగ్నల్. సో స్టార్టింగ్ లోనే రిషికి పడిపోయారా మీరు? రిషి తెలుగులో పవన్ కళ్యాణ్ గారు. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు నాతో పాటు ఉన్న పర్సన్ మాత్రం చాలా స్పెషల్, చాలా ఇంపార్టెంట్, అండ్ అన్నిటికన్నా చెప్పాలి అంటే ఒక బ్యూటిఫుల్ డాల్. అసలు తను చూడడానికి అంత బ్యూటిఫుల్ డాల్ ఉన్నారు. సో మెంటాలిటీ, మైండ్ సెట్ కూడా అంతే బ్యూటిఫుల్ అని చెప్పి వినడం జరిగింది. సో మరి ఎవరు అని వెరీ ఎక్సైటెడ్గా ఉన్నారు కదా. వాంటెడ్ పండుగలో ఆల్రెడీ మనం కొన్ని బిట్స్లో చూస్తూనే ఉన్నాము. బట్ ఈ వాంటెడ్ గర్ల్తో మనం మాట్లాడేద్దాం. హాయ్. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నా. నాకు ఆ పేరు నచ్చింది, వాంటెడ్ గర్ల్ అని. ఎస్, మరి ఇప్పుడు మాకు వాంటెడ్ గర్ల్ మీరు. చాలా బాగుంది, చాలా బాగుంది కదా. ఎస్, నిజంగా లుకింగ్ కూడా చాలా క్యూట్ అండ్ ప్రిటీ అండ్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. ఎస్, కదా ఫస్ట్ నాకు బ్యూటీ సీక్రెట్ చెప్తారా? బ్యూటీ సీక్రెట్ ఏం కావాలి అంటే అంత క్యూట్గా, ఫేస్ మీద ఒక పింపుల్ కూడా లేకుండా అంత గ్లోగా ఎలా ఉన్నారు అని. ఆ మెయింటెనెన్స్ అబ్బా అంతే. అవునా? చిరిగిపోతుంది మెయింటెనెన్స్, మామూలుగా ఉండదు. ఓకే, అంటే ఇంత డాల్ గా ఉండాలి అంటే వెనకాల అంత చేస్తే ముందర రిఫ్లెక్ట్ మీ ముందు ఇలా ఉంటది నాకు. అంతేనా? అంతేగా. ఎస్. ఇలా పెట్టుకొని మరి జ్యూసెస్ తాగుతా నేనైతే ఇంట్లో, తెలుసా? ముక్కు మూసుకొని మరి అలా దిగుతుంది జ్యూసెస్. అవునా? యా. కాదండి, అన్నిటికంటే నేను ఫస్ట్ మీ దగ్గర అర్జెంటుగా నేను పిక్ చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? స్ట్రక్చర్. అంటే అంత ఎలా, అంత స్లిమ్ గా ఎలా ఉన్నారు అని. మీరు కూడా స్లిమ్ ఉన్నారు. అమ్మో, నమ్మరండి. సీరియస్లీ. అయ్యయ్యో, ఏమంటారు తెలుసా, మీరు ఎదురుగా లైవ్ లో చూస్తున్నారు మంజుషాని, అది స్లిమ్ ఏంటంటే. నాకు కొంచెం లావుగా ఉండాలని, చబ్బీగా ఉండాలి, క్యూట్ గా ఉండాలంటే ఇష్టం. సన్నగా ఉండాలని నాకు అస్సలు ఇష్టం లేదు తెలుసా. నీలాగా చబ్బీగా క్యూట్ గా ఉండాలంటే ఇష్టం, లైక్ ఎ టెడ్డీ బియర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆబ్వియస్లీ యూ లుక్ లైక్ ఎ డాల్. ఒక మంచి డాల్ లాగా ఉన్నారు. నాకు నిజంగా గాల్లో తేలి ఎంత హ్యాపీగా ఉందో. అందరూ తిడుతున్నారు కొంచెం స్లిమ్ అవ్వ అని. యాంకర్వా నువ్వు, లేకపోతే ట్యాంకర్వా అంటున్నారు. లేదు, యాంకర్ని. అయ్యయ్యో. నిజంగానే చెప్పండి, మీ ఫుల్ నేమ్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీ ఎడ్యుకేషన్, మీ ప్రాపర్. వసంతి కృష్ణన్. చాలా మందికి క్వశ్చన్ ఉంటుంది, కృష్ణన్ ఏంటి, తమిళియనా నువ్వు అని. కాదు. సో వసంతి ఈజ్ మై ఒరిజినల్ నేమ్. అండ్ కృష్ణన్ నేను ఎందుకు అనుకున్నా అంటే డాడ్ చనిపోయారు, సో డాడ్ పేరు తీసుకొని నేను నా పేరులో కలుపుకున్నాను. సో అందుకు వసంతి కృష్ణన్ అని పెట్టుకున్నా. ఓ యా, అదే ఇండస్ట్రీకి అవ్వాలని చెప్పి సో ఆ పేరే రన్ అవుతుంది ఇండస్ట్రీకి. వసంతి కృష్ణ. వసంతి కృష్ణ. సూపర్ అండి, ఫస్ట్ లోనే ఇంప్రెస్ చేసేసారు తెలుసా. అండ్ ఇంకోటి ఏంటంటే చదువుకున్నది ప్రాపర్ అంతా కూడా? ప్రాపర్ ఐఎమ్ ఫ్రమ్ తిరుపతి. అండ్ మై ఇంటర్ వరకు నేను నారాయణ కాలేజ్ తిరుపతిలోనే చేశాను. అండ్ ఇంకా డిగ్రీ అండ్ ఎవ్రీథింగ్ బెంగళూరు. సెటిల్డ్ బెంగళూరు. బెంగళూరు నచ్చిందా మీకు బాగా? చాలా బాగా. బాగుంటుంది కదా. కేజీఎఫ్ టీమ్ ని నేను అక్కడే ఇంటర్వ్యూ చేశాను, ఫస్ట్ టైం బెంగళూరు రావడం. కన్నడ వచ్చా? వాళ్ళు తెలుగులో ఎంత చక్కగా మాట్లాడారు. ఎగ్జాక్ట్లీ, బాగా మాట్లాడతారు, చాలా బాగా. యష్ గారు కూడా ఎంత బాగా తెలుగు మాట్లాడారు. బాగుంది బెంగళూరు. సో మీకు బెంగళూరులో బాగా నచ్చిన ప్లేస్ ఏంటి? ఎక్కువగా ఎక్కడ, ఏ ప్లేస్కి విజిట్ చేస్తుంటారు ఎక్కువ? ఆబ్వియస్లీ బెంగళూరు అంటే నాకు ఫస్ట్ థింగ్ వచ్చేది క్లైమేట్. దానికి నేను ఫిదా.
బెంగళూరు నాకు నచ్చేదే క్లైమేట్. అవునా? యా, దానికి మించి నేను ఎక్కడున్నా ఎంజాయ్ చేస్తా బెంగళూరులో. దట్ ఈస్ మై వన్ ఆఫ్ మై ఫేవరెట్ సిటీ, గ్రీన్ సిటీ. ఓకే. ఎస్. సో మా మదర్ ఏం చేస్తుంటారు? సిస్టర్స్? మదర్ హౌస్ మేకర్ అండ్ సిస్టర్ షీ గాట్ మ్యారీడ్. తను నాకన్నా పెద్దది కొంచెం. ఓకే. సో 1 year 2 years పెద్దది. మమ్మీ ఇంట్లో, అక్క కూడా ఇంకా పాప పుట్టింది. తెలిసిందేగా మ్యారీడ్ లైఫ్ ఇంకా అంతే. సో అంటే నెక్స్ట్ లైన్ మీరే ఉన్నారు. వాళ్ళ లైఫ్ నాది చాలా డిఫరెంట్ అసలు. వాళ్ళు ఫుల్ హోమ్లీ పర్సన్స్ టైప్, నాది కొంచెం ఇండస్ట్రీ కాబట్టి ఏం చేసుకుంటావో చేసుకొని ఇష్టం అని చెప్పి కొంచెం ఫ్రీడమ్ అయితే ఇచ్చారు. దట్స్ వై ఐఎమ్ హియర్ టుడే. ఓ సూపర్. సో మదర్ వాళ్ళు కూడా బెంగళూరులోనే ఉంటారా? యా, they used to travel Bangalore to Tirupati. They used to travel. దగ్గర కూడా కదా తిరుపతి నుంచి బెంగళూరు? It's a 6 to 7 hours journey. అంతే. సూపర్. సో మీరు ఎప్పుడు తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు? తెలుగు ఇండస్ట్రీ 2 years అయింది. బిఫోర్ ఐ యూస్ టు వర్క్ ఇన్ కన్నడ. యా, కన్నడలో వర్క్ చేశాను నేను. దానికన్నా ముందు మోడలింగ్ చేశాను. ఇట్స్ సిన్స్ లైక్ ఇప్పుడు అర్థమైంది మీరు ఎందుకు ఇంత స్లిమ్ గా ఇంత డాల్ ఉన్నారు అని. 6 years జర్నీ నాది, ఇండస్ట్రీ జర్నీ. అంత ఈజీ కాదు యాక్చువల్లీ. ఫస్ట్ నా ఎంట్రీనే ఐ జస్ట్ కేమ్ విత్ మోడలింగ్. ఓకే. మోడలింగ్ కూడా చాలా కష్టం కదా అసలు. ఇంత కాదు, వాళ్ళు అసలు తీసుకునే ఫుడ్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఒక చిన్న స్పూన్ ఆఫ్ కేక్ తినాలన్నా కూడా ఆలోచిస్తారు. నేను అలా కాదు, బాగా తింటాను. మరి అయినా ఇలా ఎలా ఉన్నారండి? ఏం జీన్స్ అంతేనా? ఓకే. ఓకే. సో మోడలింగ్ తర్వాత కన్నడలో చేశారు. కన్నడ ఇంకా 4 films అలా చేశాను. 2 థియేటర్కి వచ్చింది, పెద్దగా ఆడలేదు. సో నెక్స్ట్ తెలుగులో ఐ స్టార్టెడ్ మై కెరియర్ త్రూ స్టార్మా. నా ఫస్ట్ ఐ జస్ట్ స్టార్టెడ్ మై కెరియర్ సీరియల్స్ నుంచి స్టార్ట్ అయింది. స్టార్మా సీరియల్? ఎస్, స్టార్మా సీరియల్. ఓకే. ఓకే. ఏంటి స్టార్మాలో ఏ సీరియల్ చేశారు? సిరి సిరి మూవీ ఇస్ మై ఫస్ట్. ఓ మై గాడ్, అందులో ఉన్న అమ్మాయి మీరేనా? కీర్తి క్యారెక్టర్ అండ్ గోరింటాకు. ఓకే. అందులో లంగావాణిలో, ఇప్పుడు ఇందులో మోడర్న్ గర్ల్ గా కదా. సో కొంచెం గుర్తుపట్టడానికి. ఓ ఆ కీర్తి ఈ కీర్తియేనా? ఓకే. 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 సో అలాగా కెరియర్ స్టార్ట్ అన్నమాట. గుప్పెడంత మనసు ఫస్ట్ సాక్షి క్యారెక్టర్ చేశాను. లేటర్ ఫస్ట్ సాక్షి. ఎస్. అమ్మ, ఇప్పుడు కూడా ఇలా కంటిన్యూ అయ్యి ఉండుంటే ఎందుకు మరి రిషిని ఎందుకు ఇలా చేస్తున్నారు అనేవాళ్ళు. లేదు, యాక్చువల్లీ ఫస్ట్ సాక్షి క్యారెక్టర్ అయినప్పుడే కొన్ని ఎపిసోడ్స్ ఉండరు అని చెప్పారు. బట్ ఇట్ టుక్ 1 year ఆఫ్ టైమ్. సో లేటర్ ఆపర్చునిటీ నాకు వచ్చింది, మళ్ళీ చేస్తారా అని చెప్పి. అప్పుడు రాఘవేంద్ర రావు సార్ మూవీలో బిజీ ఉన్నాను. సో అందువల్ల ఆ సీరియల్ చేయలేకపోయాను నేను. అవునా? యా. సో స్టార్టింగ్ లోనే రిషికి పడిపోయారా మీరు? రిషిని వదిలి వెళ్ళిపోయాను యాక్చువల్లీ. అయ్యో, ఎందుకు రిషిని వదిలి వెళ్ళిపోయారు? స్క్రిప్టెడ్, నా చేతిలో ఏం లేదు. మీకు కన్నడ వచ్చా బాగా? సో మీకు ఈజీ అయ్యేదేమో కదా ముఖేష్ గారికి మీకు మాట్లాడడానికి. ఫస్ట్ నాకు ముఖేష్ గారికి సీన్ జరిగినప్పుడు పాపం తనకి తెలుగు చాలా అంటే చాలా టఫ్ గా ఉన్నింది. హీ యూస్ టు ఆస్క్ మీ ఏం చెప్తారు చెప్పు అది ఇది అని. కన్నడలో తనకి నేను చెప్పేదాన్ని, ఇలా చేయ అలా చేయ అని చెప్పి, అంటే డైలాగ్ వైజ్. సో ఇప్పుడు అయితే చాలా డైలాగ్ వైజ్ ఇంప్రూవ్ అయ్యారు. ఐ మీన్ లాంగ్వేజ్, మన లాంగ్వేజ్ బాగా మాట్లాడేస్తున్నారు. స్టార్టింగ్ తనకి ఏమీ రాదు పాపం. వెరీ సూన్ అతని ఇంటర్వ్యూ ఉంది. అవునా? వెరీ సూన్, ఫ్యూ డేస్ లో. కానీ అసలు ఏం ఫాలోయింగ్ ఉన్నారండి, ఫీమేల్ ఫాలోయింగ్. ఆ సీరియల్ కి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ సీరియల్ నాకు ఫస్ట్ స్టార్టింగ్ నాకు ఆ సీరియల్ రిజెక్ట్ చేయడానికి నాకు చాలా బాధేసింది. బికాస్ మంచి ట్రెండింగ్ లో ఉంది ఆ సీరియల్. అబ్బా అని అనుకున్నాను సాక్షి క్యారెక్టర్. బట్ ఇటువైపు రాఘవేంద్ర రావు సార్, అటువైపు అది. ఎందుకంటే కొంచెం ఉంటుంది కదా, మళ్ళీ సీరియల్కి వెళ్ళిపోతే దిస్ మూవీ టీమ్ విల్ ఎఫెక్ట్ అవుతారు కదా. సో అన్నీ ఆలోచించి కష్టపడి ఓకే నేను చేయలేండి అని చెప్పాను. నేను ఇంకా నాకు ఇష్టం లేకపోయినా చెప్పిన ప్రాజెక్ట్ అయితే అదే, నేను చెయ్యను అని. అతనిది ఎలా ఉండేది మెంటాలిటీ? సో అంతే ఇన్నోసెంట్, అంతే కామ్ గా ఉంటారా? ఎవరు? ముఖేష్ గారు చాలా, హీఈస్ ఎ వెరీ కూల్ పర్సన్. యా, నాకు తనకి జస్ట్ 1 or 2 days కలిసాం అంతే, కానీ చాలా కూల్ పర్సన్. తన వర్క్ ఏదో చూసుకొని తను మంచిగా ఉంటారు. సూపర్ అండి. అయ్యో, మేము మిస్ అయ్యాం అయితే అక్కడ సాక్షి క్యారెక్టర్ అంతా. కానీ వాంటెడ్ పండుగలో చూస్తాం కదా. ఎస్. సో ఇప్పటికి మరి మూవీ జర్నీ, ఇండస్ట్రీ లైఫ్ ఎలా అనిపించింది? ఇండస్ట్రీ లైఫ్ అంతా బాగుంది, చాలా బాగుంది. తెలుగు ఆడియన్స్ నన్ను బాగానే రిసీవ్ చేసుకున్నారు ఫ్రమ్ ద సీరియల్ నుంచి. ఇప్పటి కూడా బయటకు వెళ్తే ఏంటంటే బాగా ఒక సీరియల్ అమ్మాయి అంటారా, కీర్తి అలాగనే గుర్తుపడతారు. ఆ సీరియల్ అంత పాపులర్ అయింది.
సో ఇప్పుడు మూవీస్కి వచ్చాను, తెలుగు మూవీస్కి. సో చూడాలి హౌ పీపుల్ విల్ యాక్సెప్ట్ మీ అని. లేదు, మాకు వాంటెడ్ పండుగలో అసలు ఎంత క్యూట్గా ఉన్నారు తెలుసా. థ్యాంక్ యూ. అసలు మీరు శ్రీనివాస్ గారికి పేరు అనగానే మీరు ఎలా యాక్సెప్ట్ చేశారు? ఆయన సీనియర్ ఆర్టిస్ట్, సో నేనే చెప్పాను నాకు ఆయన కావాలి అని చెప్పాను. సుధీర్ గారిని వద్దన్నారా? సుధీర్ గారు ఆల్రెడీ బుక్ అయిపోయారు కదా. దీపికా గారికి బుక్ అయిపోయారు. వాళ్ళ పేరు ఆల్రెడీ సెలెక్ట్ అయిన తర్వాతే నన్ను సెలెక్ట్ చేశారు. సో నాకు డైరెక్టర్ గారు శ్రీధర్ గారు ఆఫర్ ఎవరి పక్కన చేయాలని ఉంది అంటే నాకు శ్రీనివాస్ రెడ్డి గారు కావాలి అని చెప్పాను. సో సరే అయితే ఆయన పక్కనే చెయ్యి నువ్వు అని చెప్పారు. ఎక్సలెంట్ అండి, నిజంగా. అంటే ఏజ్తోనో లేకపోతే నేను ఇంకా చిన్న అమ్మాయిని కదా వాళ్ళతో చేస్తే ఏమంటారు, బయట ఎలా పోర్ట్రేట్ అవుతుందని లేకుండా మంచి సీనియర్ యాక్టర్ ఏదైతే ఏముంది టాలెంట్ అని చేసి సూపర్. సో అంటే ప్రతి ఒక్క అమ్మాయికి ఉంటుంది కదా, అంటే ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు నేను ఇంత మంచి క్యారెక్టర్స్ చేయాలి, ఇలాంటి హీరోస్ వరకు వెళ్ళాలి అని. బట్ మీకు స్పెషల్గా తెలుగులో ఇష్టమైన హీరోస్ ఎవరు? తెలుగులో పవన్ కళ్యాణ్ గారు, పవర్ స్టార్ ఇష్టమా? యా, జనసైన్య పార్టీలో ఐ వాజ్ లైక్ ఒక చిన్న మెంబర్ కూడా అయ్యాను రీసెంట్గా. ఐ గాట్ దట్ ఐడి కార్డ్స్ అండ్ ఎవ్రీథింగ్. అది రిసీవ్ చేసుకుని ఐ వాజ్ లైక్ సో హ్యాపీ, నేను కూడా ఒక మెంబర్ అయ్యాను దీంట్లో అని. సో యా, పవన్ కళ్యాణ్ గారు సార్ అంటే చాలా ఇష్టం. ఓకే, సో మరి ఏదైనా ఒక్క సిగ్నేచర్ మూమెంట్ పవన్ కళ్యాణ్ గారు? ఆబ్వియస్లీ. అమ్మ ఇంకా ఫ్యాన్స్ అంతా పండగే. సో ఇంకా హీరోస్లో ఎవరు ఇష్టం బాగా? హీరోస్లో ఇంకా ఇప్పుడున్న యంగర్ హీరోసా? నాని గారు. ఓ, నాని గారు ఇష్టం, న్యాచురల్ యాక్టర్. ఓకే, సో ఇప్పుడు అర్జెంటుగా ఫస్ట్ ఒక మంచి 2 ఫిలిమ్స్, ఒకటి వచ్చేసి ప్రశాంత్ నీల్ గారు, ఇంకొకటి వచ్చేసి రాజమౌళి గారు. ఓకే, ఈ 2 ఫిలిమ్స్లో మీరు మెయిన్ లీడ్. ఇక్కడ వస్తే ప్రభాస్ గారు, ఇటువైపు వస్తే జూనియర్ ఎన్టీఆర్ గారు. సో ముందు ఫస్ట్ అర్జెంట్గా ఇద్దరికి ఒకటే డేట్ ఇవ్వాలి, ఒకే ఫస్ట్ డేని. ఎవరికి, ఏ హీరోకి, ఏ డైరెక్టర్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు? ఇద్దరు ఫేవరెట్సే, సో అది కష్టం. అప్పుడు మీరు ఎలా ఆలోచిస్తారు? అప్పుడు మీరు ఎలా ఆలోచించి మీరు ఎలా డెసిషన్ తీసుకుంటారో చెప్పాలి. ఇప్పుడు ఒకరికి డేట్ ఇచ్చి ఇంకొకరిని అడుక్కుంటాం. ఫస్ట్ డేట్ ఎవరికి ఇస్తారు, సెకండ్ ఎవరిని అడుక్కుంటారు? ఎన్టీఆర్ గారు. ఫస్ట్ ఎన్టీఆర్ గారికి బంగారు తల్లి, నా ఫేవరెట్ హీరో. అవునా? నెక్స్ట్ డార్లింగ్ గారు ప్రభాస్ గారికి అడుక్కుంటా, ప్లీజ్ 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 ప్లీజ్. ఒక్క వన్ డే గ్యాప్ లో సార్ అక్కడ చేసి ఇలా వచ్చేస్తా. రాజమౌళి గారు ఒప్పుకోవట్లేదమ్మా. అబ్బా, ఇప్పుడు రాజమౌళి గారిని ఇంప్రెస్ చేయాలి అంతే, కాలు పట్టేసుకుంటా. తప్పు లేదు, ఏముంది, అంతే అంతే. సూపర్ అండి, సూపర్. ఓకే, సో ఏవైనా మూవీస్ ఆడిషన్స్కి వెళ్ళి కన్ఫర్మ్ అయ్యి మళ్ళీ బ్యాక్? చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. కన్ఫర్మ్ అయ్యి నెక్స్ట్ అగ్రిమెంట్స్ అయ్యే సిచ్యువేషన్లో కూడా చాలా మూవీస్ ఉన్నాయి. సో కన్నడలో రీసెంట్గా, ఐ డోంట్ వాంట్ టు రివీల్ దట్ నేమ్, రీసెంట్గానే వెళ్ళాను. హీస్ ఎ బిగ్ మంచి స్టారే. 15 days వెయిట్ చేయించారు, ఇంకొంచెం సేపు ప్రొడ్యూసర్ రాలేదు, వాళ్ళు అది ఇది అని చెప్పి వెయిట్ చేయించారు. తీరా చూస్తే వేరే అమ్మాయిని పెట్టేశారు. ఆ మూవీ కోసమే నేను హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళి వాళ్ళని మీట్ అయ్యేసి వచ్చాను, నాకు ఇక్కడ వర్క్స్ క్యాన్సిల్ చేసుకొని కూడా. అయ్యయ్యో. సో అది నేను చాలా బాధపడ్డాను. వాళ్ళు చెప్పేయాలి కదా ముందే దట్ కుదరదు అని చెప్పి. లేదు, మీరే 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 అని చెప్పి లాస్ట్కి ది క్యాన్సిల్, అండ్ షూటింగ్ ఆల్సో ప్రాసెసింగ్లో ఉంది. అయ్యయ్యో. సో దానికి బాగా ఫీల్ అయ్యారు? యా, అది కొంచెం బిగ్ మూవీ కదా, కొంచెం ఫీల్ అయ్యాను. కన్నడ యాక్టర్ కాబట్టి కొంచెం బిగ్ స్టార్ తను, అది కొంచెం ఫీల్ అయ్యాను. రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, బట్ నేను అంతగా పట్టించుకోలేదు. ఓకే, ఇట్ హ్యాపెన్స్ అని అనుకో, అదొక్కటే ఫీల్ అయ్యా. ఓకే, సో ఏ యాక్ట్రెస్ని చూసి మీరు ఎక్కువగా ఇన్స్పైర్ అయ్యి నేను కూడా యాక్టింగ్ చేయాలని అనుకోని? కీర్తి సురేష్. అవునా? చూసారు, ఇంకా ఫుల్ లేకుండానే తక్కువ ఆన్సర్ ఇచ్చారు. ఎందుకు కీర్తి సురేష్ గారు అంటే అంత ఇష్టం? చాలా ఇష్టం. అవునా? ఎందుకని? మీ స్మైల్ ఆవిడ స్మైల్ ఒకలా ఉంటుందా? అయ్యో. సో తన స్టైలే డిఫరెంట్ ఉంటుంది, హోమ్లీ లుక్లో కూడా ఫిట్ అవుతుంది, యునో నార్మల్ లుక్లో కూడా ఫిట్ అవుతుంది. షీఈ్ నెక్స్ట్ గర్ల్ లాగా ఉంటుంది నాకు. నాకు చాలా ఇష్టం తను. అవునా? ఏమైనా డైలాగ్స్ ప్రిపేర్ అయ్యారా మహానటిలో? లేదండి, క్వశ్చన్ అడుగునంటే ప్రిపేర్ అయ్యి వచ్చేదాన్ని. యాక్చువల్లీ ఇక్కడ మచ్చ ఉంటుంది కదా తనకి, ఐ జస్ట్ లవ్ దట్ వన్. అవునా?
నెక్స్ట్ టైం ఈసారి ఇంటర్వ్యూ చేసేటప్పుడు మ్యామ్ మీకు ఒక చేశారా? లేదు చేయలేదు. చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్పాలి మ్యామ్కి. జస్ట్ మిస్ అయిపోయాను నేను ఒక రోజు. అయ్యో, లేట్ కమర్లేండి నేను. గార్జియస్. నిజంగా చాలా లైవ్లో అయితే మాత్రం అదే రోజు అక్కడే ఓపెనింగ్ రోజే మేము అక్కడే అలాగే ఉండి చూసాం. బట్ ఎంత క్యూట్గా ఎంత బ్యూటీగా ఉన్నారో ఆవిడ. సూపర్. ఐ లైక్ హర్ యాటిట్యూడ్ ఆల్సో. చాలా కామ్ గా ఉంటది. మెయిన్లీ షీల్ ప్లే విత్ పెట్స్. అది నాకు మెయిన్. మీరు కూడా పెట్ లవర్? పెట్ లవ్. ఐ లవ్ పెట్స్. సో అయితే ఇప్పుడు మాకు వసంతి గురించి తెలుసుకోవాలి అంటే ఫస్ట్ తన మైండ్ సెట్ కానీ తన వే ఆఫ్ థింకింగ్ కానీ తన మెంటాలిటీ ఇవన్నీ ఎలా ఉంటాయి అనేది తెలుసుకోవాలని ఉంది. నా మైండ్ సెట్ సిచ్యువేషన్ని బట్టి మైండ్ సెట్స్ అనేది డిఫరెంట్. ఎవ్రీవన్ చేంజ్ అవుతూ ఉంటుంది సిచ్యువేషన్స్ని బట్టి. యూ హ్యావ్ టు ఆస్క్ మీ వాట్ యూ వాంట్ టు నో అబౌట్ మీ అని అడిగేమంటారా మరి? ఆబ్వియస్లీ. ఎస్. సో ఫస్ట్ లవ్ ఎప్పుడు మరి? ఫస్ట్ లవ్ నాకు ఫస్ట్ లవ్ కన్నా ఫస్ట్ క్రషెస్ ఉన్నారు. అవునా? క్రషెస్. సో ఇంటర్లో ఒకరు, మళ్ళీ వచ్చాక కాలేజ్ డేస్లో ఒక ఇద్దరు, అంతే. పెద్దగా ఏం లేరు అంతే. అవునా? క్రషెస్. ఫస్ట్ లవ్ అంటే బెంగళూరులో డిగ్రీ కాలేజ్. ఓ, చదువుకునేది బెంగళూరులోనే? అమ్మ బాబాయ్, మీరు లవ్ చేయడానికి మీరు డిగ్రీ వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బెంగళూరుకి వెళ్ళింది ఎందుకంటే నాకు పైలట్ అవ్వడం అంటే చాలా ఇష్టం. దానికి ఒక 2 years కోర్స్ కూడా చేశాను. 2 years చేశాను. చాలా టఫ్ ఉంది. నేను మ్యాథ్స్లో స్టడీస్లోనే ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ పార్ట్ నాకు అంతే. సో అదే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. ఓకే. సో అక్కడ ఆ కోర్స్ చేసేటప్పుడు క్రష్ స్టార్ట్ అయిందా? ఫస్ట్ లవ్ ప్రపోజ్ చేశారా మరి? నో. నాకున్న బ్యాడ్ థింగ్ ఏంటంటే చూస్తాను, నాలో నేనే హ్యాపీగా ఫీల్ అవుతాను, నేను మాత్రం వెళ్ళి చెప్పను. అయ్యో, చాలా ఈగోయిస్ట్. చాలా ఈగో. అంటే అమ్మాయిలకి ఆఫ్ కోర్స్ ఉంటుందిలేండి, ఆ మాత్రం ఉండాలి. మరి రిజెక్ట్ చేసేస్తే నేనే వెళ్ళి ఇంటికి ఏడవాలి. సో అందుకని ప్రపోజ్ చేయలేదు. మరి క్రష్ ఫీలింగ్ వచ్చింది కదా ఇంటర్లో? ఆబ్వియస్లీ. అప్పుడు ఏం చేసేవాళ్ళు చెప్పారా? అనుకుంటా తన కోసం ఏం చేసేవాళ్ళు, తను ఎలా చూసేవాళ్ళు? ఏం చేయలేదు కానీ బట్ కాలేజ్కి వస్తే క్లాస్ రూమ్కి వెళ్ళి చూడడం వచ్చారా అని అంతే. అవునా? మ్యాచింగ్ డ్రెస్ వేసుకోవడం అలాంటిదంతా ఏం చేయలేదు? ఎందుకంటే అందరికి యూనిఫామ్సే కదా. ఓ ఎస్. ఎప్పుడైనా చెప్పారా నా క్రష్ నువ్వని? ఎప్పుడు చెప్పలేదు? ఎవరికి చెప్పలేదు. ఓ మై గాడ్. ఓకే. సో లైఫ్లో బాగా టర్నింగ్ ఇచ్చిన పాయింట్ ఏదైనా ఉందా? ఇప్పటి వరకు ఒకటి రాఘవేందర్ రావు సార్ది. అది టర్నింగ్ ఇస్తుందో ఏదో పక్కన పెడితే దాంట్లో వెరీ సింపుల్ రోల్ చేశాను నేను. బట్ ప్రమోషన్స్ వైజ్ అందరు గుర్తుపట్టడం ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్. అండ్ స్పెషల్ సాంగ్ చేశాను సార్తో, రాఘవేందర్ రావు సార్తో. ఆయన ప్రెజెన్స్లో ఆయనే దగ్గరుండి సాంగ్ అబ్బా సాంగ్. ఫ్రూట్స్ వేసారా? ఫ్రూట్స్ కాదు కానీ ఓకే, ఫ్రూట్ మొత్తం ట్రావెల్ అవుతుంది. సో అది ఒక మంచి థింగ్ అని అనుకుంటున్నాను నేను. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్, నాకు తెలుగులో టర్న్ అయ్యేది ఆల్రెడీ ఓకే అయిపోయింది. మీరు నెక్స్ట్ మంత్ చూస్తారు. ఏంటో చెప్పచ్చు. వెరీ బిగ్గెస్ట్. అవునా? వెరీ ఎక్సైటెడ్. మీ టూ ఎక్సైటెడ్. పవన్ కళ్యాణ్ గారితో ఫిలిమా? అమ్మా, సౌండ్స్ గుడ్ యాక్చువల్లీ. ఉంటే బాగున్నావు. అయితే మరి ఏంటి నెక్స్ట్ మంత్? మీరే చూస్తారు. మరి పార్టీ లేదా పుష్ప? పార్టీ ఉంది పుష్ప. వెరీ సూన్ పుష్ప. డన్ అయితే. సో ఇంకా మళ్ళీ మీ కెరియర్లోకి వస్తే, అంటే నాన్నగారు అంటే ఎలా చనిపోవడం జరిగింది? యాక్సిడెంట్లో చనిపోయారు. ఓ, ఎప్పుడు అది? నేను 10th ఉన్నప్పుడు. నేను 10th ఇంటర్. ఎక్కడెక్కడ? తిరుపతినా? తిరుపతిలోనే. సో బాగా మిస్ అయి ఉంటారు. చాలా. అందుకే ఆయన పేరు తీసి నా పేరులో కలిపేసుకున్నారు. ఓకే. సో నాన్నగారు ఈ సక్సెస్లో కానీ ఎప్పుడైనా నాన్నగారు నాతో పాటు ఉంటే బాగుండేది, ఇది చూస్తే బాగుండేది అనే సందర్భాలు ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయా? ఫీల్ అవ్వడం అంటే ఫస్ట్ థింగ్ చెప్పాలంటే నాన్నగారికి ఇండస్ట్రీ నచ్చదు. ఆయన చాలా అంటే చాలా పర్టికులర్ అబౌట్ ఇంట్లోనే ఉంచాలి, ఇంత ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు కాదు డాడీ ఉంటే. మమ్మీకి చాలా ఇష్టం ఇండస్ట్రీ. సో బికాస్ ఆఫ్ హర్ నాకు ఆ ఫ్రీడమ్ దొరికింది కాబట్టి నేను ఇంత దూరం వచ్చాను. డాడీ ఉంటే మేబీ ఇవంతా జరుగుండేది కాదు. ఓకే. సో ఇండస్ట్రీ విషయానికి వస్తే ఇండస్ట్రీ అస్సలు నచ్చదు. కానీ ఎప్పుడైనా సరే ఆడపిల్ల అంటేనే నాన్న కూతురు కదా. సో
మీరు బాగా మిస్ అయిన సందర్భం ఎప్పుడైనా సరే, ఈ మధ్య కాలంలో అనుకోవచ్చు, నాన్నగారు చనిపోయిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఎప్పుడైనా సరే మీరు బాగా మిస్ అయిన సందర్భం ఏదైనా ఉందా? మా అక్క మ్యారేజ్ అప్పుడు, మ్మ్. సో మా అక్కకి పాప పుట్టినప్పుడు ఉంటే బాగుండు అని అనిపించింది. ఎప్పుడైనా నాన్నగారి కోసం ఎలోన్ గా ఉండేటప్పుడు ఏడ్చారా? లేదు కానీ అమ్మానికి తెలియకుండా? లేదు లేదు లేదు, అలా ఏం లేదు, అలా ఎప్పుడు ఏం లేదు. ఏం లేదు. నాకు ఆ యాక్చువల్లీ చెప్పాలంటే నాకు అలోన్గా ఉండడమే ఇష్టం. నాకు గ్రూప్ ఆఫ్ పీపుల్తో ఉండడం అంత అలవాటు లేదు, ఎందుకంటే బెంగళూరులో చదివించినప్పటి నుంచి నాకు అదే అలవాటు అయిపోయింది. మమ్మీ పెద్దగా నాతో ఉండేవాళ్ళు కాదు, షీ హ్యావ్ ఏ బిజినెస్, అది చూసుకుంటూ ఉంటుంది. సో ఇంకా నేనే ఇండిపెండెంట్గా ఉండడం అనేది అలవాటు అయిపోయింది నాకు, అదే అయిపోయింది. అవునా? సో డెసిషన్స్ ఇవన్నీ కూడా ఎలా తీసుకుంటారు? ఇది రైట్, ఇది రాంగ్, ఇది కరెక్ట్? ఓన్ డెసిషన్స్. నాకేమన్నా ఉంటే ఐ కాల్ మై సిస్టర్, ఏంటి ఇలా అని చెప్పి. నాకు బెస్ట్ ఫ్రెండ్ ఉంది రాజీ అని, సో తన డెసిషన్స్ చాలా తీసుకుంటాను నేను. సో ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ. సో ఆల్మోస్ట్ నేను ఓన్ డెసిషన్స్ తీసుకుంటాను. నాకు ఇన్ కేస్ ఏదైనా ఓకే నాకు ఇది కరెక్టా కాదని నాకు అనిపిస్తే నేను అడిగేస్తా. సూపర్ అండి. సో అయితే మాకైతే అనిపిస్తుంది మీ గురించి ఇంకొన్ని విషయాలు ఇంట్రెస్టింగ్గా తెలుసుకోవాలని ఉంది. అడిగేనా మరి? ఆబ్వియస్లీ. రెడీయా? యా. మదర్ మీద డిపెండింగ్ కాకుండా మీరు ఓన్గా చేస్తున్నారు కదా, సో మీకు ఎలాగ మీకు సంపాదన వస్తుంది, అంటే ఇన్కమ్ సోర్స్ ఎలా మీకు? ఇండస్ట్రీ మీకు తెలిసినట్టు సీరియల్స్ అయితే మనకి ఇన్కమింగ్ వస్తుంది, బట్ సీరియల్స్ ఉన్నప్పుడు చాలా బాగా వచ్చేది ఇన్కమింగ్. అండ్ ఎప్పుడైతే మూవీస్ వచ్చే స్టార్ట్ అవుతుందో, మూవీస్లో ఉండాలని మనకు మైండ్ సెట్ ఉందో, పేమెంట్స్ వైజ్ మీకు తెలుసు కొంతమంది ఇవ్వరు, నాకు ఇప్పటికీ ఇవ్వలేదు. యా. సో కొంతమంది ఇవ్వరు, పేమెంట్స్ చాలా తక్కువ చేస్తారు. సో అలాగే మోస్ట్లీ మూవీస్ లో చాలా అంటే చాలా జరుగుతూ ఉంటది. నాకు అది కూడా ఫేస్ అయింది. ఆ టైంలో నేను డౌన్ అయిన టైంలో మమ్మీనే ఇస్తుంది. షీ విల్ ఓన్లీ టేక్ కేర్ ఆఫ్ ఫినాన్స్ అంతా తనే చూసుకుంటది. నాకేమన్నా వస్తే ఐ విల్ జస్ట్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ అంతే. మమ్మీ ఏ రోజు ఇది ఇవ్వు, నీ దగ్గర నుంచి ఇవ్వు అని ఏ రోజు అడగదు. నా మెయింటెనెన్స్ నాకే సరిపోతుంది. అవునా? యా. ఓకే. మీరు సీరియల్స్లో ఉండేటప్పుడు పర్ మంత్ ఎంత మీ సంపాదించుకునేవాళ్ళు? పర్ మంత్ 70 to 80. ఎందుకంటే సీరియల్స్ నుంచే కాకుండా మాకు సీరియల్స్ కన్నా ఎక్కువ షోస్ వచ్చేది. షోస్ పడిందంటే 1 lakh కూడా దాటేది. యా. ఎక్సలెంట్. సో ఫస్ట్ మీ చేతిలో అమౌంట్ ఉంది అంటే మీరు ముందు పర్చేస్ చేసే వస్తువులు ఏంటి? ఇప్పుడు 1 lakh ఉంది మీ చేతిలో, మీరు ఫస్ట్ ఏంటి పర్చేస్ చేస్తారు? స్లిప్పర్స్. అవునా? చాలా ఇష్టం మీకు? చాలా ఇష్టం నాకు. నాకు డ్రెస్సెస్ కన్నా ఐ విల్ జస్ట్ ఫోకస్ ఆన్ మై ఫుట్వేర్. అవునా? అవే ఎక్కువ ఉంటాయి ఇంట్లో. ఓ, ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ సడన్ గా బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చేసింది అనుకోండి. బిగ్ బాస్. ఓకే. సో ఎక్కువగా బట్టలు కొనాలి, ఇవన్నీ చేయాలి అంటే, సో మరి బడ్జెట్ ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తూ ఈ డ్రెస్సెస్, ఇయర్ రింగ్స్ ఇవన్నీ ఎలా సెట్ చేసుకుంటారు మీరు? బిగ్ బాస్ సడన్ గా వచ్చింది అని అంటే మా మమ్మీనే అడుగుతా. సో తను ఇచ్చిందంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్. ఎందుకంటే నేను ఫోకస్ చేసేది బిగ్ బాస్. ఇన్ఫ్యాక్ట్ నేను వెళ్ళాను అంటే బిగ్ బాస్కి నేను ఫోకస్ చేసేది నా డ్రెస్సింగే, ఎందుకంటే అదే నా ఆయుధం లోపల. ఓకే. సో అది ఫోకస్ చాలా బాగా పెట్టుకుంటాను డ్రెస్సింగ్ వైజ్. అమ్మాయిలంటే ఆబ్వియస్లీ అదే కదా అందం. డైలీ మనము అంతమందికి కనపడుతున్నామంటే లుక్ వైజ్ నేను చాలా పర్ఫెక్ట్ ఉంటాను. అవునా? సో మీ పర్సనాలిటీలో మీకు బాగా ఇష్టమైనది ఏంటి? ఐస్. మీ ఐస్ అంటే చాలా మంది కాంప్లిమెంట్ ఇచ్చింటారు కదా, మీ ఐస్ బాగున్నాయి, స్మైల్ బాగుందని. అవునా? అయితే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, సో మీ గురించి తెలుసుకోవడానికి. ఓకే. అండ్ సో మీ దగ్గర బడ్జెట్ మనీ ఉండేటప్పుడు మీరు దాన్ని ఎలా బ్యాలెన్సింగ్ చేసుకుంటారు? ఉన్నప్పుడు ఎలా చేస్తారు, లేనప్పుడు ఎలా చేసుకుంటారు? నాకు బ్యాలెన్సింగ్ చేయడం రాదు. ఈ బడ్జెట్ వైజ్ ఎంత వస్తే అంత ఖర్చు పెట్టేస్తా. సేవింగ్స్ అస్సలు ఉండదు, ఎందుకంటే వెనకాల మమ్మీ ఉంది కదా. సరే, మార్నింగ్ లేవగానే ఫస్ట్ మీరు ఏ బెవరేజ్ ప్రిఫర్ చేస్తారు? గ్రీన్ టీ. మోస్ట్ రొమాంటిక్ థింగ్ ఏంటి మీలో? నేను ఇంతవరకు నాలో రొమాంటిక్ యాంగిల్ ఉందని నేను ఆలోచించలేదు. ఒక మెయిల్ పర్సన్లో ఒక రొమాంటిక్ థింగ్ ఉంది అనేది మీరు చూడాలంటే అబ్బాయిల్లో ఏం చూస్తారు? హెయిర్. అబ్బాయి హెయిర్ చూస్తే రొమాంటిక్ ఫీల్ వస్తుంది. ఆబ్వియస్లీ కొంతమందికి ఉంటుంది కదా లాంగ్ హెయిర్ మంచిగా. ఓకే. బిగ్గెస్ట్ మీరు దేనికి ఎక్కువగా ఎడిక్ట్ అవుతారు? అడిక్ట్
అంటే నేను ఎక్కువ దేని మీద పెట్టుకోను అడిక్షన్. అవునా? నాకు తెలుసు దాని తర్వాత వచ్చే పరిణామాలు కూడా తెలుసు. బాధపడతాం ఆబ్వియస్లీ. ఒకదానికి అడిక్ట్ అయిపోయామంటే నెక్స్ట్ అది ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా బాధపడాలి. సో అంత అడిక్షన్ అయితే నేను దేనికి పెట్టుకుంది. మీ దగ్గర ఉన్న వస్తువులు కానీ లేకపోతే అది ఖచ్చితంగా నాతో ఉండాలి అనేది కానీ అలా నేను అనుకున్నానంటే నా దగ్గర అస్సలు ఉండదు అది. అవునా? ఐ హ్యావ్ దట్ మైండ్. దీని మీద ఎక్కువ పడిపోయాను అనుకో, అది నా దగ్గర ఎక్కువ రోజులు ఉండదు. సో అందుకే నేను అంత అడిక్ట్ పెట్టుకుంది దేని మీద. అంటే నా దగ్గర నేను ఎక్కువ దానికి అడిక్షన్ అయితే అది నాతో ఉండదు అనే ఒక థాట్ వచ్చింది అంటే మీరు ప్రీవియస్ ఏదైనా అలాంటిది ఫేస్ చేయడం కానీ? చాలా ఫేస్ చేశాను. నా డ్రెస్ కూడా, నా ఫస్ట్ డ్రెస్ నేను ఒక చిన్న మాల్లోకి వెళ్ళాను. నాకు ఆ డ్రెస్ పింక్ కలర్ డ్రెస్ నచ్చింది. నాకు ఇది కావాలి పెట్టి ఉంచండి అని నెక్స్ట్ వచ్చేలోపు అది ఎత్తుకెళ్ళిపోయారు ఎవరు. పింక్ డ్రెస్, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ డ్రెస్. ఎత్తుకెళ్ళిపోయారు ఎవరు. నేను ట్రై చేసి లేదు మేడం ఒకే పీస్ ఉంది, ఎత్తుకెళ్ళిపోయారు. అలా ఉంటుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వెళ్ళిపోతుంది. అలా పర్సన్స్ మీద ఎవరి మీద ఎక్కువ ఇష్టం పెట్టుకునేటప్పుడు మిస్ అయ్యింది అసలు. సో మీరు ఏదైనా ఒకటి సీక్రెట్ని రివీల్ చేయాలి అంటే మీలో ఎవ్వరికి తెలియని ఒక సీక్రెట్ని రివీల్ చేయాలి ఇప్పుడు. నేను స్లేట్ పెన్సిల్స్ తింటా ఇప్పటికీ స్లేట్ పెన్సిల్స్? యా. ఏమైనా తెచ్చుకున్నారా పక్కన? లేదు చాలా పెద్ద సీక్రెట్. ఎవరైనా సరే స్ట్రేంజర్స్ అంటే లైక్ సడన్గా మీట్ అవ్వడం, నచ్చడం, సడన్గా మాయమైపోవడం, ఆ ఇంపాక్ట్ ఏదైనా మిస్ అయ్యాను అని ఇంపాక్ట్ పడ్డం, అలాంటిది ఎప్పుడైనా సరే ఎన్టీఆర్ మీ లైఫ్లో జరిగిందా? అన్ఎక్స్పెక్టెడ్గా లైఫ్లోకి వచ్చి అన్ఎక్స్పెక్టెడ్గా అలా వెళ్ళే వాళ్ళు ఎవరైనా? లేదు, ఇంతవరకు ఎవరు లేరు. వాట్ ఈస్ ద లవ్? లవ్ చేసే వాళ్ళకి తెలుసు, నాకేం తెలుసు. ఏంటి అలా చెప్పకూడదు. అలా లేదు, చెప్పేయాలి, స్కిప్ చేయకూడదు. వాట్ ఈస్ లవ్? లైక్ ఇట్స్ ఎమోషన్, ఇట్స్ మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్. సో మరి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి మీ లైఫ్ పార్ట్నర్కి? నాకు ఫస్ట్ లాయల్ ఉండాలి మంచిగా. లాయల్ ఈజ్ ద మెయిన్ అంతే. సో మీకు అంటే క్వాలిటీస్ చెప్పరా? నాకు తగ్గట్టు ఉంటే చాలు. సో మీకు తగ్గట్టు అంటే హైట్ నాకన్నా కొంచెం ఎక్కువ ఉండాలి. కొంచెం ఎక్కువ సరిపోతుంది. నాకన్నా కొంచెం కలర్ ఉండాలి. ఈ కలర్ చాలా ఎక్కువ, ఇంకా ఈవిడ కన్నా కలర్ ఎక్కువ ఉండాలంట. ఐస్ బాగుండాలి. బయలు కూడా ఐసేనా ఉంటుంది కొంతమందికి. ఐస్ మంచిగా స్పార్కల్గా ఉండేవాళ్ళు. అలా దొరకరు అనుకోండి, ఇది మన డ్రీమే. లాస్ట్ ఎవరు వస్తే వాళ్ళు చేసుకెళ్ళిపోవడం అంతే. అమ్మ, ఖచ్చితంగా మీకు మ్యారేజ్ అవ్వగానే ఫస్ట్ ఈ బిట్ వేసి మీకు ట్యాగ్ చేయాలి. ఈ క్వాలిటీస్ అన్నీ మరి తిని అనుకున్నారు కదా, ఉన్నాయా లేదా ఈ అబ్బాయిలో అని చెక్ చేయాలి. అప్పుడు అది కూడా చెప్పేస్తున్నాను కదా, లాస్ట్గా వచ్చిన. సో బ్రేకప్ వరస్ట్ థింగ్ ఆబ్వియస్లీ వర్స్ట్ థింగ్. ఎందుకని? దానివల్ల సఫర్ అవుతాం కదా, చాలా సఫర్ అవుతాం మెంటలీ అండ్ చాలా డౌన్ అయిపోతాం. సో ఆ బ్రేకప్ పార్ట్ అనేది నాకు తెలిసి వరస్ట్ థింగ్ ఇన్ లైఫ్ అని చెప్తా. ఏదైనా సరే వస్తువులు తినాలి అంటే బాగా పిక్ చేసుకుని తినే వస్తువులు ఏంటి? చాక్లెట్స్. ఏంటండి మీరు అన్ని ఫ్యాట్ ఫుడ్స్ చెప్తున్నారు, బట్ మీరు చూస్తే ఎలా ఉన్నారు? నేను బాగా తింటాను. అదే మంజుష చెప్తున్నా, నేను చాలా బాగా తింటాను. ఎక్కువగా యూజ్ చేసే ఊత పదం ఏంటి మీరు? ఫైచింగ్. అంటే కమ్ ఆన్ యూ కెన్ డూ ఇట్ అని. సో ఇఫ్ ఇన్ కేస్ ఎదుటి వ్యక్తి మీద కోపం వచ్చేసింది అనుకోండి, పెద్దవాళ్ళు కోపాన్ని చూపించకూడదు, బట్ కోపం ఉంది, అప్పుడు మీరు ఏం చేస్తారు? నేను ఐఎమ్ సారీ ఫర్ దిస్. నా కోపం వస్తే పెద్దవాళ్ళని కూడా చూడను. నేను పెద్దవాళ్ళంటే కొంచెం తక్కువ చేసి నేను అరిచేస్తాను. తగ్గేదేలే, అరిచేస్తా, ఇచ్చి పడేస్తారు. అది మన చేతిలో ఉండదు కదండి, కోపం ఎట్లా వస్తుందో ఏంటో. దేన్ని చూసి భయపడతారు ఎక్కువ? చీకటి అంటే నాకు చాలా భయం. అవునా? చాలా భయం. ఇన్ఫాక్ట్ నేను ఇంట్లో కూడా లైట్స్ వేసుకునే పడుకుంటా. పార్టీస్ని ఎక్కువగా ఇండోర్ చేస్తారా, అవుట్డోర్ చేస్తారా? పార్టీస్ చాలా తక్కువ. నేను మీ ఫేవరెట్ పర్ఫ్యూమ్ ఏంటి? నా ఫేవరెట్ పర్ఫ్యూమ్ ఫస్ట్ గుడ్ గర్ల్ ఉంది. సో ఇప్పుడు కరెంట్లీ ఐఎమ్ యూజింగ్ విక్టోరియా సీక్రెట్. సో మీరు బాగా ఫేస్కి యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఏంటి? ఏ బ్రాండ్ ఎక్కువ యూజ్ చేస్తారు? అంటే లిప్స్టిక్ ఆర్ ఐలైనర్? లిప్స్టిక్ ఈజ్ నాయికా అండ్ ఐలైనర్ లాక్మీ. కాదు, చాలా మంది లిప్స్టిక్స్ లో చాలా షేడ్స్ సెలెక్ట్ చేస్తారు కదా, అంటే లైక్ మ్యాట్ అని, న్యూడ్ అని, అలా. మీరు బాగా లైక్ చేసే న్యూడ్ లైక్ చేస్తారు ఎందుకని? న్యాచురల్ గా ఉంటుంది. మీరు ఫ్రెష్ ఫుడ్ లైక్ చేస్తారా, ఫ్రైడ్ ఫుడ్ లైక్ చేస్తారా? ఫ్రైడ్ ఇస్ ఫ్రైడ్. ఓకే. ఎక్కువగా వాచింగ్ చూస్తూ ఉంటారా, ఎక్కువ వినడం లైక్ చేస్తారా? చూడడం. ఎక్కువగా సోషల్ మీడియాలో ఎక్కువగా స్పెండ్ చేస్తూ ఉంటారా? ఓకే 50-50 ఛాన్సెస్. ఆ 50-50లో ఎక్కువగా యూజ్ చేసే యాప్ ఏంటి? ఇన్స్టా. ఫేస్బుక్ అయితే అసలు మర్చిపోయా.
ఇన్స్టానే. సోషల్ టైమా లేకపోతే ఎలోన్ టైం ఎక్కువగా ప్రిఫర్ చేస్తారా? అలోన్ టైం. ఆర్ యూ థింకర్ ఆర్ డూస్? అంటే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారా, టక్మన్ పని చేసేస్తారా? తక్కువని పని చేస్తా. ఎక్కువగా రీడింగ్ బుక్సా లేకపోతే మొబైల్ ఆపరేటింగ్? మొబైల్ ఆపరేటింగ్. ఓ, మనకి రీడింగ్ పెద్దగా ఎక్కదు. డ్రైవింగ్ ప్రిఫర్ చేస్తారా, ఫ్లయింగ్ ప్రిఫర్ చేస్తారా? ఫ్లయింగ్. ఓకే, ఎందుకంటే డ్రైవింగ్ రాదు నాకు. డ్రైవింగ్ రాదా? ఎప్పుడైనా మీరు ట్రావెల్ చేసేటప్పుడు కార్లో పెట్టుకోవాలి అనిపించే ఫస్ట్ సాంగ్ ఏంటి? చాలా సాంగ్స్ ఉన్నాయి. ఫస్ట్ సాంగ్ అలా ఏం లేదు, ఏదైతే ట్రెండ్లో వస్తుందో ప్రతిదీ నేను ఓన్ చేసుకొని పెట్టుకొని వింటూ ఉంటాను. ఐ జస్ట్ ఎంజాయ్ దాట్. ఓకే, ఫుడ్ ఐటమ్స్ని కుక్ చేసుకొని తినడం ఇష్టమా లేకపోతే బయట ఆర్డర్ పెట్టుకొని తినడం కుక్ చేసుకొని తినడం ఇష్టం. ఫిజికల్ స్ట్రెంగ్త్ ఆర్ మెంటల్ స్ట్రెంగ్త్? ఫిజికల్. అంటే మీ డ్రీమ్ జాబ్ని ఏదైనా ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే, ఇఫ్ ఇన్ కేస్ ఈ ఫీల్డ్ కాకుండా ఉంటే మీరు ఏ జాబ్ని డ్రీమ్గా పెట్టుకునేవాళ్ళు? పైలట్. సో కష్టపడి జాబ్తో శాలరీ వస్తే బాగుంటుందని అనుకుంటారా లేకపోతే లాటరీలో ఎట్ ఏ టైం ఒక 2 crores వస్తే బాగుంటుందని అనిపిస్తుందా? కష్టపడి పని చేయాలి. ఓకే, ఆ ఫీలింగే వేరు అసలు. మార్నింగ్ పర్సన్ ఆర్ నైట్ పర్సన్? మార్నింగ్ నిద్ర లేవను, ఈవినింగ్ పర్సన్. సాల్టీ ఆర్ స్వీట్? సాల్టీ. వర్క్ ఆర్ ప్లే? వర్క్ వస్తే వర్క్, ప్లే తక్కువ. వర్క్. మనీ ఆర్ హ్యాపీనెస్? హ్యాపీనెస్. లవ్ కావాలా, ఫ్రెండ్షిప్ కావాలా? ఫ్రెండ్షిప్. సమ్మర్ ఆర్ వింటర్? వింటర్. డూ యూ బిలీవ్ ఇన్ గోస్ట్? ఉంటాయి యా. ప్రోగ్రామ్స్లో వాటిలో ఏమైనా పార్టిసిపేట్ చేశారా? మోడలింగ్ చేసా. చేసింది, విన్ అయింది ఏదైనా ఉందా? మిస్ కర్ణాటక అండ్ మిస్ ఆంధ్ర. ఆడియన్స్ ముందు పర్ఫామ్ చేయడానికి ఇష్టపడతారా, ఇష్టపడరా? డాన్సింగ్ ఆర్ యాక్టింగ్? డాన్సింగ్. అంటే ఎప్పుడైనా సరే మీకు మీరు టీచ్ చేసుకున్నారా? ఎప్పుడైనా సరే స్టాండప్ కామెడీ చేయాలని అనుకున్నారా, చేశారా? నో, ఎప్పుడు చేయలేదు. అది చాలా కష్టం. ఓకే, బాగా కోపం వచ్చిన సందర్భం? వస్తుంటుంది నాకు కోపం, బాగా కోపం. అంటే ఐ యూస్ టు. అలాంటి టైంలో ఏం చేస్తారు? కోపం వచ్చే టైంలో మీకు మీరు కంట్రోల్? అరిచేస్తాను. నేను కంట్రోల్ చేసుకున్నాను. కోపం వస్తే అరిచేస్తా. ఫస్ట్ వచ్చే బూత్ ఏంటి? సిచ్యువేషన్ బట్టి వస్తుంది. ఇప్పుడు ఏదైనా కోపం వచ్చింది, అది మీకు కావాలి, నేను ఇవ్వను, లేదంటే మీకు ఇష్టమైన పర్సన్తో నేను వెళ్ళి మాట్లాడుతున్నాను, కోపం వచ్చేస్తుంది, చాలా పొసెసివ్గా ఉన్నారు, అప్పుడు మీరు ఏం చేస్తారు? గెట్ లాస్ట్. యాంకర్ని లైవ్ లో గెట్ లాస్ట్ అంటున్నా. వసంతి ఎదుట మెయిల్లో హెయిర్ కాకుండా మీరు దేనికి అట్రాక్ట్ అవుతారు? గర్ల్కి రెస్పెక్ట్ ఇచ్చే దాంట్లో మెయిన్. ఫిజికల్గా? ఫిజికల్గా హైట్కి. హైట్కి హైట్ అండ్ డ్రెస్సింగ్. మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి అంటే ఒక అబ్బాయి మిమ్మల్ని ఏం చేస్తే ఇంప్రెస్ అవుతారు? జస్ట్ లాయల్గా ఉంటే చాలు నాతో. అంటే అది పార్ట్నర్ విషయంలో లాయల్ కావాలి, కానీ మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలన్నా కూడా లాయల్. నేను అదే చూస్తాను. ఎందుకంటే అయితే పోనీ లాయల్ కాకుండా ఇప్పుడు నన్ను ఇంప్రెస్ చేయాలి అని అంటే హీల్ కమ్ టు మీ అండ్ దాని తర్వాత నేను ఆలోచిస్తాను, ఓకే అని ఖచ్చితంగా ఆలోచిస్తాను. సో ఫస్ట్ నేను చూసేది అదే, ఏంటి రిలేషన్ పక్కన వాళ్ళతో లాయల్గా ఉంటారా లేదా అనేది మెయిన్ చూస్తాను. ఎదుటి పర్సన్ గుడ్ ఆర్ బ్యాడ్, రైట్ ఆర్ రాంగ్ అని జడ్జిమెంట్ పాస్ చేయడానికి మీరు ఎదుటి వ్యక్తుల్ని ఏం థింక్ చేసి పాస్ చేస్తారు? వాళ్ళ బిహేవియర్ని బట్టి. ఆబ్వియస్లీ వాళ్ళ బిహేవియర్ని బట్టి మనకు తెలిసిపోతుంది వెదర్ హీస్ ఎ రైట్ ఆర్ రాంగ్, హీస్ ఎ కరెక్ట్ ఆర్ అనేది డిసైడ్ చేస్తాం. సో ఒక పర్సన్తో ఫ్రెండ్షిప్ చేయాలి అంటే ముఖ్యంగా మీరు ఎదుటి వ్యక్తిలో ఉన్న క్వాలిటీస్ని మీరు ఏంటి అబ్జర్వ్ చేస్తారు? ఇఫ్ ఇన్ కేస్ నాతోనే ఫ్రెండ్షిప్ చేయాలి బట్ నాలో ఎలాంటి క్వాలిటీస్? యాటిట్యూడ్ ఫస్ట్ చూస్తాను. ఇఫ్ యూ ఆర్ ఫ్రెండ్లీ విత్ మీ, ఐఎమ్ ఫ్రెండ్లీ విత్ యూ. ఇఫ్ యూ షో యాటిట్యూడ్, ఐ షో డబుల్ దెన్ దట్. అమ్మ, ఇప్పుడు నేను యాటిట్యూడ్ చూపించలేదు కదా? లేదు, అస్సలు లేదు. అస్సలు లేదు. యు ఆర్ సో స్వీట్. ఓ మయ్యా, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువగా ఇఫ్ ఇన్ కేస్ ఒక మంచి ఆపర్చునిటీ వచ్చి మంచి ఫేమ్ వచ్చిన తర్వాత మీ యాటిట్యూడ్ లెవెల్ చేంజ్ అవుతుందా, ఇలానే ఉంటుంది? నెవర్. ఐ డెఫినెట్లీ ప్రామిస్ అస్సలు చేంజ్ కాదు. అండ్ నాకు ఎవరైతే ఆపోజిట్ ఉన్నారో వాళ్ళకి మాత్రం డబుల్ ట్రిబుల్ చూపిస్తా యాటిట్యూడ్. డెఫినెట్లీ. ఓ మై గాడ్. మిగతా నాకు నచ్చని వాళ్ళు, నాకు యాంటీ వాళ్ళకి మాత్రమే చూపిస్తా. జనరల్లీ పీపుల్ చెప్తారు, నేను చూస్తేనే ఫస్ట్లోనే ఫుల్ పొగరబోత్ అమ్మాయి, నీకు యాటిట్యూడ్ ఉంటుంది అలా చెప్పేస్తారు. ఐ జస్ట్ డోంట్ నో వై. నేను డూ ఐ లుక్ లైక్ దట్? నేను క్వశ్చన్ నిన్నేస్తున్నా. కానీ ఇంత క్యూట్ గా చక్కగా ఉన్నారు, మంచిగా మాట్లాడుతున్నారు. చాలా మందికి అలాగే అనిపించేస్తుంది, ఈ అమ్మాయి మాట్లాడదేమో, ఈ అమ్మాయికి యాటిట్యూడ్ ఉంటుంది, యాటిట్యూడ్ చూపిస్తుంది అని. బట్
జనరల్లీ నాతో మాట్లాడితే చాలా ఫ్రెండ్లీగా అంటే మాట్లాడతాను. మేబీ ఎక్స్ప్రెసివ్ ఐస్ కదా, ఇలా ఇలా అనేటప్పుడు మేబీ యాటిట్యూడ్ ఏమో అనుకుంటే, ఇలా స్మైల్ ఇస్తే ఎంత క్యూట్ ఉందో, ఇలా సీరియస్గా ఉండేటప్పుడు అమ్మో దీనికి కోపం ఎక్కువ వస్తుందేమో. అంటే స్ట్రేంజర్స్ తో ఊరికే జస్ట్ ఇలా ఇలా చేస్తాం కానీ మనం డైరెక్ట్ స్మైల్ చేసేయలేం కదా. అది చూసుకొని వాళ్ళు ఓకే అమ్మాయికి యాటిట్యూడ్ ఏమో అనుకుంటారు. బట్ నో, నాకు యాటిట్యూడ్ అస్సలు లేదు. నాకు చాలా మంది అడిగే క్వశ్చన్ ఇది. ఫస్ట్ నిన్ను చూస్తే యాటిట్యూడ్ అనుకున్నాము, బట్ యు ఆర్ సో కూల్ అని నాతో వచ్చి కమ్యూనికేట్ అయితే అప్పుడు తెలుస్తుంది వాట్ ఐఎమ్ అని. ఎస్, మాకు తెలిసిపోయింది ఇప్పుడు. ఎస్. సో ఇఫ్ ఇన్ కేస్ ఒక అబ్బాయి, ఒక మంచి పర్సన్, చాలా మంచి వ్యక్తి వచ్చి మిమ్మల్ని కేర్ తీసుకొని రాయల్గా ఉన్న పర్సన్ వచ్చి ప్రపోజ్ చేస్తే రెడీ టు యాక్సెప్ట్? ఐఎమ్ వెయిటింగ్. గ్రీన్ సిగ్నల్, గ్రీన్ సిగ్నల్. సీరియస్లీ ఐఎమ్ వెయిటింగ్. అమ్మా, ఫస్ట్ గుడ్ న్యూస్ నాకే చెప్పాలి మరి. యా డెఫినెట్లీ. అప్పుడు ఆ నెక్స్ట్ కమింగ్ వస్తున్న ప్రాజెక్ట్ పార్టీ, ఈ పార్టీ ఇంటర్వ్యూ చేయాలి మా ఇద్దరిని అయితే. తప్పకుండా, వై నాట్, Okay. ఫిక్స్ ఇది. మంచి ఆపర్చునిటీ. ఎవరికి వద్దు చెప్పు, ప్రతి అమ్మాయి నీడ్స్ దాట్ యాక్చువల్లీ. ఒక లైఫ్ పార్ట్నర్ నుంచి ఒక కేరింగ్ కోరుకుంటారు, లాయల్ అని ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్, అది కోరుకుంటారు. ఎవ్రీథింగ్ వచ్చి మన దగ్గరికి వస్తుంది అని అంటే డెఫినెట్లీ ఐ యాక్సెప్ట్ 100%. ఎస్. అండ్ ఫైనల్ వన్ క్వశ్చన్, ఎప్పుడైనా సరే ఈ ఇండస్ట్రీకి వచ్చి ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేయడం కానీ, చాలా ఉంది. అంటే చాలామంది అంటారు కదా, లైక్ కమిట్మెంట్స్ ఎక్కువగా యూస్ చేసే వర్డ్ ఇది. కమిట్మెంట్. ఒక మూవీకి వెళ్ళాలన్నా, లేదు అంటే మరి సీరియల్స్ సంగతి నేను ఎప్పుడు వినలేదు, నాకు తెలీదు. సీరియల్స్ లో ఏం పెద్దగా ఉండదు, కానీ ఇదైతే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అలాంటిది మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? నాకైతే ఇప్పటివరకు అలాంటిదైతే నేను ఏం ఫేస్ చేయలేదు. బట్ నేను ఇండస్ట్రీలో ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటంటే, పిలవడము, ఆడిషన్స్ ఊరికే తీసుకోవడము, టైం వేస్ట్ చేయడము, చాలా దూరం నుంచి వస్తాను, ఆడిషన్స్ తీసుకొని నో అని చెప్పడము, టైం పాసింగ్ ఇస్ అది నేను చాలా ఫేస్ చేశా. టైం పాసింగ్ అనేది. మీ అంబిషన్, మీ గోల్స్ ఏంటి? అంబిషన్స్ అండ్ గోల్స్ అంటే ఇప్పటికీ మంచిగా ఇండస్ట్రీలో సెటిల్ అయిపోతే మంచి అబ్బాయిని చూడడమే నా గోల్. మంచిగా సెటిల్ అయితే నెక్స్ట్ నా గోల్ ఒక మంచి అబ్బాయిని వెతుక్కోవడం. మంచి అబ్బాయి కావాలి లైఫ్లో, కేర్ చేసి రెస్ట్ ఆఫ్ లైఫ్ నా లైఫ్ ఇంకా తనతోనే కదా. సో ఆ అబ్బాయి మంచిగా ఉండాలి అనేదే నాకు కావాలి. మెయిన్ దీంట్లో సక్సెస్ అయిపోతే నెక్స్ట్ గోల్ అదే ఉంటుంది, ఇంకేం లేదు నాకు. కదా. ఒక సెలబ్రిటీగా మెయింటైన్ అవ్వాలి అన్న తన నీ సపోర్ట్ కావాలి మెయిన్. తను అర్థం చేసుకోవాలి, తనే కాకుండా తన ఫ్యామిలీ అర్థం చేసుకోవాలి. హీ షుడ్ ఫైట్, నా కోసం ఫైట్ చేయాలి వాళ్ళ ఫ్యామిలీస్తో. ఇప్పుడు ఏమవుతుందంటే రీసెంట్లీ ఏమన్నా వచ్చిన అమ్మాయి ఇండస్ట్రీ అమ్మాయి వద్దు అని చెప్పేస్తున్నారు. ఎందుకు అంత ఈజీగా చెప్పినా నాకైతే అర్థం కావట్లేదు. వాట్స్ ద డిఫరెన్స్ ఇండస్ట్రీ అమ్మాయికి నార్మల్ అమ్మాయికి? నాకు ఐ డోంట్ నో. ఒక వేరియేషన్ ఇంకా ఇప్పటికీ స్టిల్ ఫ్యామిలీస్లో ఉంది, చాలా ఉంది ఫ్యామిలీస్ లో. బయట చూడడానికి ఓకే షీఈస్ ఫేమ్, మంచిగా ఇండస్ట్రీ అమ్మాయి అని చెప్పి 4-5 ఫోటోలు దిగుతారు, కానీ పెళ్లి చేసుకోవడానికి మాత్రం దే ఆర్ నాట్ రెడీ. మీరు ఎప్పుడైనా అలా ఫేస్ చేశారా? చేశాను ఆల్రెడీ. అవునా? యా, నా వెనకాల అయింది, కానీ బట్ డ్రెస్సింగ్ సెన్స్ చూడ అమ్మాయిది ఎలా ఉంటుంది, ఆ అమ్మాయి ఒక అమ్మాయినా అన్నట్టు చెప్తారు. అలాంటి వాళ్ళకి ఏం సమాధానం ఇస్తారు? నా ముందర వస్తే నేను ఖచ్చితంగా సమాధానం ఇస్తాను. నా ముందర కాదు, వెనకాల మాట్లాడుకుంటారు. అలా వెనక మాట్లాడే వాళ్ళకైనా సరే ఏం చెప్తారు? చుడిదార్ వేసుకున్న ప్రతి అమ్మాయికి క్యారెక్టర్ మంచిగా ఉంటుంది, పద్ధతి అని చెప్పలేం మనం. వాళ్ళ వెనకాల ఏం జరుగుతుందో వాళ్ళకి మాత్రమే తెలుసు. డ్రెస్సింగ్ సెన్స్ని బట్టి క్యారెక్టర్ డిసైడ్ చేయడం అనేది చాలా 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 వర్స్ట్ థింగ్ అని నేను అనుకుంటున్నాను. అండ్ వాట్ ఈస్ ద లైఫ్? లైఫ్ ఈజ్ వన్ గేమ్. లైఫ్ అనేది ఒక గేమ్ అంతే. అప్ అండ్ డౌన్స్ ఉంటుంది, ఎవ్రీథింగ్. వీఆర్ ట్రావెలింగ్. ఇప్పటికీ రేపు అంటూ ఒక రోజు ఉంది అంటే ఒక గేమ్లో ఒక పార్ట్ మనం, అంతే. ఒక గేమ్ ఆడుతున్నాం లైఫ్ అంతే అంతే. సో మీరు ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండగలుగుతారా, మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండగలుగుతారా? రెండు. మెంటలీ అప్పుడప్పుడు డౌన్ అవుతూ ఉంటాను, ఎమోషనల్ వైజ్ వచ్చినప్పుడు అయితే డౌన్ అవుతాను, బట్ ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉంటాను. మీలో మీకున్న వీక్నెస్ ఏంటి? నన్ను ఎవరైనా ఒక చిన్న మాట అంటే కూడా నేను ఊరుకోను, వెళ్ళి కూర్చొని ఏడ్చేసి మళ్ళీ వచ్చి తిడతా. వెళ్ళి ఏడ్చేసి మళ్ళీ వచ్చి ఫస్ట్ బాధపడతాను, అయ్యో నన్ను ఇలా అనేసారని. అంటే స్పాంటేనియస్లీ నేను వాళ్ళని ఏం అనలేను, ఒక్కసారి ఆలోచిస్తా ఏమన్నారు అని. ఆ లోపలే అంతా అయిపోయి ఉంటుంది, తిట్టేస్తుంటారు, అంతా అయిపోయి ఉంటుంది. చాలా వీక్నెస్ నాకు. స్పాంటేనియస్లీ ఇవ్వలేను నేను ఎవరికి ఆన్సర్, కానీ ఏదైనా మళ్ళీ వెళ్ళి ఆలోచించుకొని అవును ఇలా అన్నారు నన్ను అని అప్పుడు అనుకుంటాను. అప్పుడు కోపం వస్తుంది, అబ్బా అనలేకపోయాను అక్కడ అని చెప్పి. చాలా వీక్నెస్ నాకు అది. వసంతి గారు, ఇప్పుడు ఇన్ కేస్ ఒక అబ్బాయి బాగా
మీకు మంచి ఫ్రెండ్, ఓన్లీ ఫ్రెండే, ఇఫ్ తను వెళ్ళి ఇంకొక అమ్మాయితో బాగా కనెక్ట్ అయితే, ఒక ఫ్రెండ్గా ఉంటూ కొంచెం మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ తనతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మీకు కోపం వస్తుందా? అప్పుడు ఆ టైం మీరు ఎలా ఫీల్ అవుతారు? నాకు కోపం రాదు, ఎందుకంటే తన లైఫ్ తను చూస్ చేసుకుంటున్నాడు. హీఈస్ జస్ట్ మై ఫ్రెండ్ అంతే కదా. తనకి నాకన్నా ఎక్కువ అమ్మాయి, సో లైఫ్ పార్ట్నర్ కదా. సో నేను అవతల అమ్మాయి లైఫ్ పార్ట్నర్ అవుతుందో లేదో ఇంకా తెలియదు, తిని కూడా ఇంకా ప్రపోజ్ చేయలేదు, ఆహా బట్ తనకి ఇంకా క్లోజ్ అవుతున్నారు. ఓకే, నా సజెషన్ తీసుకుంటే నేనే హెల్ప్ చేస్తా వాళ్ళిద్దరికి. తీసుకోకపోతే నేను కొంచెం కోపం పడతాను. చూద్దాం అయితే ఫ్యూచర్లో. ఫైనల్గా ఇఫ్ ఇన్ కేస్ ఒక ఎన్నో రియాలిటీ షోస్కి అటెండ్ అయ్యారు, మా టీవీలో చేశారు, గుప్పెడంతా మనసు, గోరింటాకు, మా సీరియల్స్. సో ఇఫ్ ఇన్ కేస్ బిగ్ బాస్లో కనుక ఆపర్చునిటీ వస్తే వెళ్తారా? డెఫినెట్లీ. ఓకే, అప్పుడు ఎలా అది ఒక బిగ్ బాస్ అనేది నార్మల్ కామన్ పీపుల్కి కూడా ఇంట్రెస్ట్ ఉండే షో అది బిగ్ బాస్ అనేది. దాంట్లో ఏంటంటే ఓవర్ ఎక్స్పోజ్ అవుతాము. మనకు కావాల్సిందే అది ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయిలకి. స్ట్రగ్లింగ్, మెయిన్లీ నేను స్ట్రగుల్ అవుతున్నాను. సో ఎటువంటి హెల్ప్ లేదు నాకు ఇండస్ట్రీలో, నాకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు. సో నేను చాలా స్ట్రగుల్ అవుతున్నా. బిగ్ బాస్ అనే ఒక ప్లాట్ఫామ్ నాకు వచ్చింది అంటే డెఫినెట్లీ ఐ విల్ జస్ట్ టేక్ ఇట్ లైక్ దిస్. అవునా? మనకి మనం ప్రూవ్ చేసుకోవాలి, అది మెయిన్ ఇండస్ట్రీలో మెయిన్ థింగ్. ప్రూవ్ చేసుకున్నా ఎడిటింగ్లో కట్ అవుతామో, దేంట్లో కట్ అవుతామో తెలియదు, సినిమా బయటకు వస్తుందో లేదో తెలియదు. బట్ బిగ్ బాస్ అనేది ఏంటంటే people will watch and they'll recognize you. Main thing, recognize is main important in this industry. So I think నాకు చాలా చాలా అంటే చాలా ప్లస్ అవుతుంది బిగ్ బాస్ నా కెరియర్కి. అదొక టర్న్ పాయింట్ అవుతుందని నేను అనుకుంటున్నా. వస్తే డెఫినెట్లీ వెళ్తాను, బాగా స్ట్రాంగ్గా ఆడతాను. మరి అక్కడ అంతమంది ఉంటారు, పర్సన్స్, డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి, అసలు ఫోన్ లేకుండా ఉండాలి, ఆ ప్రపంచం అంతా వేరుంటుంది. ఇవన్నీ హ్యాండిల్ చేయగలుగుతారా మీరు? ఇండస్ట్రీ కష్టాలే హ్యాండిల్ చేసాము, అదొక ఇదా అని అనిపిస్తుంది నాకు. అవునా? ఆఫ్ కోర్స్ అది మన కెరియర్కి సంబంధించి, ఎందుకంటే వీఆర్ ఎక్స్పోజింగ్ ఎవ్రీ డే టు ద ఆడియన్స్. లోపల ఉండి కష్టపడ్డం అంటే ఐఎమ్ రెడీ ఫర్ దాట్. అలాంటిది ఇఫ్ ఇన్ కేస్ అంటే మీ గురించి మేము తెలుసుకున్న తర్వాత అలాంటి షోలో మిమ్మల్ని పడేయాలనిపిస్తుంది. అవునా? కష్టపెట్టాలా నన్ను? అంటే అక్కడికి వెళ్తే మంచి ఫేమ్ వస్తుందిగా, మరి కష్టపడాలి కదా మరి. ఎగ్జాక్ట్లీ. అంటే మీతో ఇంటరాక్ట్ అయిన తర్వాత చాలా మందికి ఇప్పుడు తెలుస్తుంది తనకి యాటిట్యూడ్ లేదు, బాగుంది అమ్మాయి, క్యూట్గా మాట్లాడుతుంది అనిపిస్తుంది. యాటిట్యూడ్ చూపిస్తే ఏమొస్తుందో నాకైతే ఇప్పటికి తెలీదు. యాటిట్యూడ్ అనే పదమే నా లైఫ్లో లేదు ఫస్ట్ థింగ్. సో యా, యాటిట్యూడ్ చూపిస్తాననే పర్సన్స్ ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరికీ దిస్ ఈస్ ద యునో, ఈ షో ద్వారా నేను చెప్తున్నాను, ఐ డోంట్ హ్యావ్ ఎనీ యాటిట్యూడ్. వస్తే చాలా ఫ్రెండ్లీగా ఉంటాను, చాలా బాగా మాట్లాడతాను. సో ఈవెన్ నాకు ఫ్రెండ్స్ని చేసుకోవడం అంటే చాలా ఇష్టం. నేను కూడా ఫ్రెండ్ అయిపోయాను ఇప్పుడు. చాలా ఇష్టం. మన లైఫ్లో ఒక పర్సన్స్ వస్తున్నారు అని అంటే ఇట్స్ అ బ్లెస్ థింగ్ అని నేను అనుకుంటాను. అండ్ వెరీ సూన్ ఆ గుడ్ న్యూస్ ఏదో మేము తొందరగా వినాలని కోరుకుంటున్నాము. అండ్ ఐ నీడ్ యువర్ సపోర్ట్ ఫర్ దాట్. వై నాట్, తప్పకుండా. ఆ టైంలో ఖచ్చితంగా ఏదైనా మా సైడ్ నుంచి ఫిలిం ప్రమోషన్స్ చేయాలన్నా, ఫిలిం ఇంటర్వ్యూస్ చేయాలన్నా, మిమ్మల్ని ఫిలింలో ట్రోల్ చేయాలన్నా మేము చేసేస్తాం. ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారు సినిమాలో వచ్చేసిందేమో అని డౌట్. హోప్ఫుల్లీ చూడాలి మరి. అది డ్రీమ్ డ్రీమ్ డ్రీమ్. ఎస్, నిజంగా సీరియస్లీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఎంటైర్ ప్రాజెక్ట్. నాకు నిజంగా ఇంటర్వ్యూ చేసినట్లేదు, నాకు నేను కూడా చాలా తెలుసుకున్నాను నీతో మాట్లాడినప్పుడు. ఓకే, ఈ యాంగిల్స్ కూడా ఉందా నాకు అన్నట్టు. నా నుంచి అంటే నేను ఇంటరాక్ట్ అయింది ప్రతిదీ పాయింట్స్ కూడా, ఓకే ఇది కూడా ఉందా అన్నట్టు చెప్పింది నీకు నేను. సో నాకు ఇంటర్వ్యూ లాగా లేదు, జస్ట్ మన ఇద్దరం కూర్చొని మాట్లాడినట్టు. ఇట్స్ వెరీ ఫన్ అంతే. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ వి సపోర్ట్ యూ ఆల్వేస్. ఓకేనా? అందరి హార్ట్స్ ని ఇలాగా విన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. ఐ విల్ ట్రై.